మరి ఆదివాసీ సంఘ నాయకులు మిత్రులు శ్రేయోభిలాషులు పెద్దలు అందరికీ నా నమస్కారాలు. మనం ముందు ఏంటంటే డెవలప్ కావాలి. గ్రామాల్లో ఉన్న మెడికల్ సంఘాలు కానీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా అది డెవలప్ కావాలంటే మనం చదువుకోవాలి. చిన్న పిల్లల్ని మనం చదివించాలి. పిల్లల్ని చదివించే దాంట్లో కొంత వెనకబడి ఉన్నాం. నిజం చెప్పాలంటే చూస్తున్నాం కదా, చూస్తుంటే కొంత ఎక్కడైనా సరే మనం సంపాదించి ఏదైనా చేయలేదు. మనం ఎంత తల్లిదండ్రులు ఏ రకంగా చేసినా పనులు చేసి ముందర అత్యంతగా వాళ్ళు చదివేయాలి. వాళ్ళు ఒక లెవెల్ తీసుకురావాలి. వాళ్ళు ఉద్యోగస్తుగా చూడాలంటే మనం కష్టపడాలి. కష్టపడి పిల్లలకి దగ్గరుండి చదివించుకుంటూ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఎవరైనా అభివృద్ధి చెందాలంటే చదువుంటేనే అభివృద్ధి చెందుతుంది, లేకపోతే అభివృద్ధి చెందుతుంది. విషయాలు తెలియాలన్నా కూడా చదువుతూ ఉండాలి. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది సంఘ సభ్యులు అందరూ కూడా మీరు పిల్లల్ని చదివించి పిల్లల్ని చదివి మనం చేసిన వాళ్ళు కూడా మనం చదివి వాళ్ళని మంచి పొజిషన్లో తీసుకోవడానికి మన అందుకని అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మనకు చాలా అవకాశాలు వస్తున్నాయి. మనం వెనకాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి అభివృద్ధి వచ్చేందుకు మన లోకేష్ బాబు గారు మనకి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఆయన ఏదైనా ఒక నోటెప్పుడు ఒక మాట వచ్చి నేను చేస్తానంటే ఏది ఏమైనా కానీ ఆయన నెరవేర్చి తీరుతాడు. చాలా పట్టుదల మనిషి, చాలా ఇది. అంతా మనం ఏ కోసానా నడవాల్సిన పని లేదు, ఏ కోసానా అదేనే పడాల్సిన పని. ఎందుకంటే అప్పుడు తీసుకెళ్ళారు శ్రీనివాసరావు గతంలో తీసుకెళ్ళి పరిచయం కూడా చేశాను. 1-2 నెలలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి వేసేసి పార్టీ ఆఫీసర్ వేసేసి ఒకసారి కలిసి సమస్యలు ఉంటే ఎవరి మా సమస్యలు ఇక్కడ ఉన్నాయి ఇంతవరకు అయినాయండి కాలేదు, ఇది ఇట్లా పెండింగ్లు ఉన్నాయని చెప్పి ఒకసారి వాళ్ళు తీసుకెళ్తే మనకి తొందరగా అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయం ఆయన చెప్పగానే అయిపోయింది అనుకుంటారు. మనం ఎమ్మడి పడి ఏ ప్రాసెస్ ఉంది ప్రాసెస్ అంతా ఎమ్మడి పడి చేసుకోవాలి. అక్కడ చేసగలిగే నాయకులు మన గ్రామంలో మన శ్రీనివాసరావు ఏంటి, వెంకటరావు పల్నాడు జిల్లా ఆ సమస్య మీద పోట్లాడటం కాదు, ఆ సమస్య అయ్యేంత నిద్రపోకుండా ఆ సమస్య చూస్తూ ఉంటారు. ఎమ్మడి పడి ఆయన కళ్యాణ మండపం కట్టించాలంటే అది కమ్యూనిటీ హాల్ కట్టించమంటే అది ఎంత ఎప్పటి పడితే ఉంటుంది, తేలిక కాదు. అది ఎందుకంటే గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. శాంక్షన్ చేసినాక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఇచ్చినాక వాళ్ళు నాటకాలు ఆడుతూ ఉంటారు. శాస్త్రంలో నిదానం లెక్కలు ఉంటారు. ఎప్పటి